అండి నేను మీ శ్రీష వెల్కమ్ టు శ్రీ టాక్స్ ఛానల్. చూసారా కిచెన్ వేస్ట్ గులాబీ మొక్కలు. నేను కిచెన్ వేస్ట్ అంటే ఏం లేదు, టీ పౌడర్, టీ పెట్టుకున్న తర్వాత వేస్ట్ పౌడర్ ఉంటుంది కదండి లాస్ట్లో వచ్చేది. టీ వేడి చేసిన తర్వాత మనం టీ పొడి ఉంటుంది కదా, అది ఆనియన్ పీల్స్ ఇవన్నీ వేసాను. పైన మట్టి కప్పు పెట్టాను, మళ్ళీ ఏవి లోడకుండా ఉండటానికి ఎలుకలు పందికొక్కులు. కానీ జస్ట్ కొంచెం మట్టితోనే పూలు అలా పూస్తూ ఉన్నాయి. మీరు కూడా కిచెన్ వేస్ట్ చేసి మొక్కలను బాగా పెంచుకోవచ్చు. కొంచెం మట్టి చాలు. ఇదైతే వాటర్ చిన్న 5 లీటర్స్ డబ్బా, ఇది 3 లీటర్స్ డబ్బా. ఇది చిన్నది, ఇది వాటర్ క్యాన్లో, ఈ చిన్న వాటర్ క్యాన్లో పెట్టాను నేను. ఇదండి పువ్వులు ఎలా పూస్తున్నాయో చూసారా. చిన్న వాటర్ బాటిల్, ఇది వాటర్ బాటిల్, ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ అంత బాగా వచ్చేసాయి చూసారా. మన ఇంట్లో ఇలా పూసినప్పుడు మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇవేంటంటే మనం బయటికి వెళ్ళి కొనుక్కొని ఇవన్నీ అలా కాకుండా మనం ఇంట్లోనే అన్ని కలర్స్ మంచిగా పెంచుకోవచ్చు. మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. ఓన్లీ కిచెన్ వేస్ట్తోనే మనం ఏమైనా సరే పాడైపోయినటువంటి కూరగాయలు ఉంటాయి కదండి, ఆ వేస్ట్ కూరగాయలు కూడా ఎండలో పెట్టేసి వాటిని మనం ఇట్లా వేసామంటే ఇలా వచ్చేస్తాయి. చూసారా మొక్క చిన్నదే, పువ్వు చూసారా ఎంత బాగా వచ్చిందో, పెద్ద పువ్వు వచ్చింది కదా. అట్లా మనకి కొంచెం మట్టితోనే టీ పౌడర్ కానీ ఆనియన్ పీల్స్ కానీ ఎక్షల్స్ కానీ ఇవన్నీ వేసుకుంటే మనకి మొక్కలు బాగా పూలు బాగా ఇస్తాయి, బాగుంటుంది. చూసారా ఈ చెట్టు కూడా ఒక కుండ ఉంది, ఆ కుండ పగిలిపోయింది, చాలా రోజులైంది. అది ఒక 10 years బ్యాక్ ఈ కుండ. దీన్ని మరి నేను పడేయకుండా దీనిలో కూడా ఒక మొక్క పెట్టాను. ఇంతకుముందు కాకర మొక్క బాగా ఉంది, ఆ కాపు అయిపోయింది. తర్వాత దీన్ని మళ్ళీ ఇదిగోండి ఈ మొక్క ఇత్తనం ఉంటే వేసాను. ఇలా చూసారా ఎలా వచ్చిందో, పువ్వులు బాగా పూస్తుంది. ఇది కూడా చాలా అందంగా కూడా ఉంటుంది. చిలుక మొక్క పూలను ఏదో అంటారు వీటిని పేరు. వీటికి మళ్ళీ సీడ్స్ వస్తుంటాయి ఇలా. వీటి మళ్ళీ ఎండితే మళ్ళీ ఇలానే చెట్టు వస్తుంది, బాగుంటుంది. పూలు కూడా చాలా బాగుంటాయి చూసారా. అయితే ఈ మొక్కకి తక్కువ నీళ్ళు సరిపోతాయి, ఎక్కువ నీళ్ళు పోయిన అవసరం లేదు. చూసారా ఇదిగోండి ప్రతి ఫ్లవర్స్ ప్రతి చెట్టుకి చాలా బాగా వస్తున్నాయి. మనం ఏం లేదు, జస్ట్ కిచెన్ వేస్ట్తోనే. ఇదిగోండి ఇక్కడ గులాబీ మొక్క ఉంది, ఇదిగోండి వాటర్ బాటిల్లో పెట్టాను. ఇది కూడా దానికి ఇట్లా అండి చిన్న ఫ్లవర్స్ వచ్చేసినాయి ఇలా. ఇదిగోండి ఇలా ఉన్నాయి, చిన్న బాటిల్స్లో పెట్టాను. మొగ్గలు వస్తున్నాయి, మొగ్గలు చూసారా ఎట్లా వచ్చినాయో ఇలా. ఇదిగోండి ఇది కీరదోసకాయ దోసపాదు. ఇది చిన్న డబ్బాలో ఇదండి ఇట్లా ఒక బేసిన్ లాంటిది ఉంటే ఒకటి పెట్టాను. బకెట్ సైజ్ ఉంటుంది అంతే. ఇంకా మట్టి కిచెన్ వేస్ట్ వేసాను, బాగా బ్లూమింగ్ అయితే వచ్చేసింది. ఇదిగోండి వస్తున్నాయి కీరదోసకాయ, ఇది కీరదోసకాయ. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇదిగోండి బాగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా ఇది పెద్దగా అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను వీడియోలో. చూసారా మనం ఏం లేదండి, జస్ట్ కొంచెం ఒక డబ్బాలోనే మట్టి వేసుకొని దానిలో కిచెన్ వేస్ట్ వేసుకొని మళ్ళీ దాని మీద ఏవి చలక్కుండా ఉండటానికి కొంచెం మట్టి వేసుకుంటే చాలండి. మనకి ఇట్లా బాగా వస్తాయండి. ఇంట్లోనే కూరగాయలన్నీ తీసుకుంటున్నప్పుడు మనము హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది, మనకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ మందులు వేయకుండా మనం పెంచుకోవడం అంటే కొంచెం ప్లేస్లోనే, అదిగాక మట్టి కూడా లేకుండా టెర్రస్ గార్డెన్లో ఏ విధంగా 2 మొక్కలు పెంచుకున్నా కూడా మనకి హ్యాపీయే కదా. కీరదోసకాయ మొక్కలు కూడా మనకి, కీరదోసకాయ కూడా అవసరమే కదా. ఏ బిర్యానీ చేసినా సరే కీరదోసకాయ మొక్కలు తింటాం కదా మనం. అట్లా ఇలా చూసారా దీనికి కూడా వచ్చింది ఇట్లా. ఇంకా అన్నీ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంకా అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద అయిన తర్వాత
నేను చూపిస్తాను మీకు. ఇది చూసాను. ఈ విధంగా మీరు కూడా మొక్కలు వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన మొక్క, ప్రతి విత్తనము మనకి బాగా పూలు కాయలు వస్తాయి. మొక్కలు బాగా పెద్దతాయి. బాగా కిచెన్ వేస్ట్తోనే సరిపోతాయండి. ఏ ఎరువులు మనము మందులు వేసుకోకుండానే సరిపోతాయి. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ ఒక పిండి వచ్చేసింది. అలా పువ్వు ఏంటంటే పాలినేషన్ జరిగిన తర్వాత మనం ఇదిగోండి పాలినేషన్ జరిగిన ప్రతిదీ బాగా కాయగా చిన్న చిన్న పిందెలుగా మారుతూ ఉంది. ఈ సీతాకోకచిలుకలు బటర్ఫ్లైస్ వస్తూ ఉన్నాయి. రావడం వల్ల మనకి పువ్వులు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వస్తాయి. వచ్చిన తర్వాత వాటికి పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. చిక్కుడుకాయలు కొయ్యాలి. ఇంకా చిక్కుడుకాయల చెట్టు ఇవి. ఇలా మనకి ఏంటంటే బాగా బ్లూమింగ్ వస్తూ ఉంటాయి. కిచెన్ వేస్ట్ ఏంటంటే పడేసుకొని అవసరం లేదు. ఈ కిచెన్ వేస్ట్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కిచెన్ వేస్ట్ అనేది మనకి ఏం ఉపయోగపడుతుంది అని చెప్పి చెత్తలాగా అన్నీ డస్ట్బిన్కి వేయకుండా ఒక సపరేట్గా ఒక డబ్బాని తీసుకొని ఆ డబ్బాలో వేసేసుకొని ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, బాగా ఎండిపోతాయి. ఒకవేళ పచ్చి చేసుకుంటే దోమలు, ఈగలు, పురుగులు అన్నీ వస్తాయి అనుకుంటే అలా చేయొచ్చు. ఎండిపోయిన తర్వాత అయినా సరే వాటిని బాగా మొక్కల్లో పెట్టేసుకొని దాని మీద కొంచెం మట్టి వేసుకుంటే, పచ్చి అయినా వేసుకోవచ్చు, మట్టి వేసుకోవచ్చు. కానీ ఎండబెట్టి వేసుకుంటే ఏంటంటే ఇంకా ఎట్లా వాడినా పర్వాలేదు. ఇదిగోండి అట్లానే నేను వేసాను ప్రతి మొక్కకి. మీరు కూడా అట్లా వేసుకోండి. బాగా పువ్వులు కాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఇంట్లో ఉండేవాళ్ళం ఏంటంటే ఉదికమంటే బయటకు వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే అన్నీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకేంటంటే డబ్బులు ఉంటాయా ఉండవా, డబ్బులు పొదుపు చేయడం అని కాదు, కానీ ఒక ఇష్టాన్ని నెరవేర్చుకోవడం అనమాట. ఇది చెప్పాలంటే ఏంటంటే మన సొంతగా మనము పువ్వులు కాయలు పండిస్తున్నాం అంటే అదొక హ్యాపీనెస్ అనమాట, ఆర్గానిక్గా. అయితే మనకేంటంటే బయట మందులు వేయకుండా ఏ కూరగాయలు దొరకడం లేదు. మందులు కూరగాయలు తిని ఎన్ని రోజులు ఉంటాం మనం? ఉన్న 4 రోజులైనా సరే మంచి కూరగాయలు తీసుకోవాలి కదా. మంచిగా ఉండాలంటే సగం మందులకే పోతున్నాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఈ రోజుల్లో ఎక్కువ మంది. కానీ ఏంటంటే హాస్పిటల్ చుట్టూ తిరిగే కన్నా ఆ హాస్పిటల్కి ఖర్చు ఈ రోగాలు వచ్చి వీటన్నిటికన్నా కూడా 4 మొక్కలు వేసుకుంటే ఇంట్లో పువ్వులు కాయలు కూరగాయలు మొక్కలు చాలా బాగా మనం ఉన్న ప్లేస్లోనే మనం ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ఏంటంటే బాగా పువ్వులు కాయలు తీసుకొని మనం కూడా హెల్తీగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆనందంగా కూడా ఉంటాం. ఈ మొక్కల వల్ల కాసేపు కూర్చున్నా కూడా బాగానే ఉంటుంది. ఇది చూసారా మొగ్గలు ఎలా వచ్చినాయో ఈ కిచెన్ వేస్ట్లో. ఇది పెద్ద మల్లె, ఇది దొంతర మల్లె అంటారు దీన్ని. ఇది చూసారా ఎలా మొగ్గలు వేసిందో. పువ్వులు పూయడంతోనే నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ప్రతిదీ చూసారా మొగ్గలు ఎలా వేసిందో. జస్ట్ ఇదిగోండి ఈ బకెట్లో పెట్టాను. ఈ బకెట్లో పెట్టేసి నేను కిచెన్ వేస్ట్ ఎక్కువగా వేసాను. అయితే 30% నేను మట్టి వేసాను, 30% ఏమంటే ఇసుక వేసాను. ఇసుక ఎక్కువ వేసాను నేను దీన్ని, ఎందుకంటే మట్టి గట్టిగా ఇదిగా ఉంటుంది కాబట్టి. కిచెన్ వేస్ట్ కూడా 30% వేసాను. ఒక 10% మాత్రం కౌడంగ్ పెట్టాను దీనిలో. అంటే వర్మీ కంపోస్ట్కి బదులుగా కౌడంగ్ పెట్టాను. వర్మీ కంపోస్ట్ బదులుగా కౌడంగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇసుక ఎందుకు ఎక్కువ వేసానంటే కౌడంగ్ వేడి కనుక బాగా మరీ వేడిగా ఉంటే మొక్కలు చచ్చిపోతాయి కాబట్టి వేసాను అనమాట. ఇది మీరు కూడా ఏంటంటే కౌడంగ్ వేసినప్పుడు ఇసుక కూడా కొంచెం సేమ్ క్వాంటిటీ తీసుకుంటే మొక్కలు బాగా తొందరగా చచ్చిపోకుండా వేరు దెబ్బ తినకుండా బాగుంటుంది. దీనికి ఏంటంటే నేను ఇదిగోండి ఎండ తగిలే ప్లేస్లో పెట్టాను. బాగా చూసారా ఎలా వస్తున్నాయో బడ్స్, ఎట్లా మొగ్గలు వచ్చినాయి ఇప్పుడే చూసారా కొమ్మకి. ఈ విధంగా మనం ప్రతిదీ మొక్కల్ని బాగా పెంచుకోవచ్చు. కౌడంగ్ ఒకటి 10%, ఇప్పుడు చూడండి 10% కౌడంగ్ తీసుకున్నాం అనుకోండి, 10% ఇసుక తీసుకోండి. ఎందుకంటే మనకేంటి వేడి అనేది తగలకుండా ఎక్కువ వేడి అవసరం లేదు. కొంచెం నార్మల్గా ఉండాలి కాబట్టి సాయిల్లో మరీ ఎక్కువ ఇదైందనుకోండి అప్పుడు ఆ మొక్కలు చచ్చిపోతాయి అన్నమాట. వేడికి తట్టుకోలేక ఆ పేడ అనేది ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి ఉన్నదానికి మొక్కలు ఏమంటే వేళ్ళు తొందరగా పాడైపోతాయి. అందుకని ఇసుక కూడా యాడ్ చేయండి. తొందరగా మనకి ఏళ్ళు బాగా పెరుగుతాయి, వేళ్ళు బాగా పాకడానికి అనువుగా ఉంటుంది. చల్లదనం కాబట్టి ఇసుక ఇది కౌడంగు సమానంగా తీసుకోండి ఎప్పుడైనా సరే తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే వర్మి కంపోస్ట్ దొరకపోయినా కిచెన్ వేస్ట్తో ఈక్వల్ ఏది రాదండి. కిచెన్ వేస్ట్ చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది మనకి. ఇదిగోండి బ్లూమింగ్ చూసారా ఎలా వచ్చిందో ఫ్లవర్స్ అట్లా మనకి ఏంటంటే
ఇలా వస్తాయి. కాబట్టి మీరు కూడా ఏంటంటే చేయండి. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. మీరు గార్డెన్లో కాసేపు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా సిరి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, ఉంటానండి.